ఏవండే 'బరోజ్' అనే సినిమా చూసానండి. ఇది ఓటీటీలోకి వచ్చిందండి బాబా. ఇది 2 గంటల 34 నిమిషాలు ఉందండి బాబు సినిమా మొత్తమా. ఈ సినిమా నాకెలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేత్తానండి బాబా, కాస్త ఇనేయండి. ఈ సినిమా స్టార్టింగు చిరంజీవి గారి మాటలతో స్టార్ట్ అవుద్దండి బాబా. మన మెగాస్టార్ చిరంజీవి గారి మాటలతోనే స్టార్ట్ అవుద్దండి. ఎంట్రన్స్‌లోనే ఒక సాంగ్ వస్తుందండి సినిమాలోనే. ఇక స్టోరీ ఏంటంటే ఒక రాజుగారు ఉంటారండి. ఆ రాజుకు సంబంధించిన నిధి ఉంటది కదండీ! అదేని బంగారం గటన. ఇదంతా మన 'బరోజ్' గారు అదిగో కనపడుతున్నారు కదా! గుండు 'బరోజ్' గారు కాపలా కాస్తూ ఉంటారండి. ఆ రాజుకి సంబంధించిన వంశస్థులు ఉంటారు కదండీ! ఆళ్ళకే ఈ నిధినంతా మన గుండు 'బరోజ్' గారు అప్పజెప్పాలండి. ఇదేనండి సినిమా స్టోరీయా? మన 'గుండు బాజు' గారు ఆ నిధిని ఆ వంశస్థులకు అప్పజెప్పారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి బాబా. ఈ సినిమా 3డీలో ఉంటుందండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి బాబా. సాంగ్స్ పర్వాలేదండి. కామెడీ ఏమన్నా ఉందా అంటారా? ఈ సినిమాలో కామెడీ గట్టా ఏమీ లేదండి. అడల్ట్ కంటెంట్ ఏమన్నా ఉందా అంటారా? అడల్ట్ కంటెంట్ గట్టా ఏమీ లేదండి బాబు. అందరూ చూసేయొచ్చండి. ఏవండో మీకు మాట చెప్పాలా, ఇదిగో ఈ సినిమాలోను ఒక బొమ్మ కనపడుతుంది చూసారా? చూడడానికి చాలా భలేగా ఉందండి. నాకు నచ్చిందండి ఆ బొమ్మ. యాక్టింగ్ ఎలాగుందంటారా? బాగానే ఉందండి. సినిమాటోగ్రఫీ బాగానే ఉందండి. ఈ సినిమాలో ఎక్కువగా సాగదీత ఎక్కువయిందండి సినిమాలోన. ఈ సినిమా పిల్లలకి భలే నచ్చేద్దండేయ్! మీ పిల్లలకి చూపిచ్చండి. లాస్ట్ క్లైమాక్స్ బాగుంటుందండి. నాకు ఈ సినిమా ఎలాగనిపించిందంటే వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఎందుకంటున్నానంటే మీకు ఏ సినిమా దొరకలేనప్పుడు ఇలాంటి కొత్త సినిమా ఓ ట్రై చేద్దామంటే ఓసారి పెట్టుకొని చూడండి. నచ్చితే ఫుల్లుగా చూడండి. నచ్చకపోతే మధ్యలోనే వదిలేయండి. సరేనండి మరి ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలుసుకుందామండి బాబు. అంతవరకు మన ఛానల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి. అవి చూసేయండి. ఉంటానండి. ఆయ్.